హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. సో ఇక్కడ చూపిస్తున్న బ్యాంగిల్స్ నేను ఆఫ్లైన్లో కొన్నానండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే నన్ను కామెంట్లో అడగండి. నేను వాళ్ళ వాట్సాప్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి అండి. బాబు అయితే ఫెస్టివల్కి రాలేదు, వాడు చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి అమ్మాయి ఒక్కతే వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి చింతపండు అక్క వాళ్ళు ఇచ్చి పంపించారు. ఇయర్ మొత్తం నాకు సరిపోతుంది. సో అమ్మాయి అయితే నాకు ఇవ్వమ్మ, నేను ఎత్తి పెడతానంటే మా అమ్మాయి స్టోర్ చేస్తుంది బాక్స్లో. సో ఇంటికి వస్తే అమ్మాయి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందండి, ఖాళీగా అయితే ఉండదు, పని చేస్తూనే ఉంటుంది. నాకైతే బాగా హెల్ప్ చేస్తుంది. ఇది శివరాత్రి రోజు మార్నింగ్ అండి. నేను నైటే వీటిని మొత్తం క్లీన్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. సో మా సైడ్ అయితే వీటిని గుగ్గిళ్ళు అంటారు. మేము శివరాత్రికి మా సైడ్ అందరూ వీటినే పెడతారు దేవుడు ప్రసాదంగా. వీటిని క్లీన్ చేసి నైట్ పెట్టుకున్నాను. వీటినైతే నేను షాప్లో కొనలేదు, అక్క వాళ్ళు ఇచ్చి పంపించారు. సో మన చేనులో పండినటివి ఇవి. అనపగింజలు, ఉలవలు, అలసందలు అవన్నీ మనకు పండినటివి అండి చేనులో. సో వాటిని ఈరోజు నైవేద్యంగా పెడతాం శివుడికి. పోపులంతా ఏమి వేయమండి, ఓన్లీ సాల్టు, జీలకర్ర వేస్తామంతే. సో వాటిని బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఈ విధంగా క్లీన్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటైతే మెత్తగా ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టిన వాటిని పోపు అయితే పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మిరప్పొడి కొద్దిగా వేసుకున్నాను అంతే అండి. అవి మాత్రమే వేస్తారు. సో అలానే చేసుకున్నాను. సో నాకు తెలిసిన దాంట్లోనే చెప్తున్నాను మీకు. సో ఈ విధంగా అయితే నేను దేవుడి కోసం ప్రసాదం రెడీ చేసి పెట్టుకున్నాను. దేవుడి ఫోటోలు అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఆ వీడియో అయితే మిస్ అయింది. సో నేను తీయలేదు టైం సరిపోకపోవడంతో. సో మొత్తం క్లీన్ చేసి పెట్టి అమ్మాయిని అయితే పిలిచాను పూజ చేయమని చెప్పాను. అమ్మాయి చేతనే చేపించాను పూజ. సో ఎందుకంటే మామూలుగా ఫెస్టివల్స్కి తక్కువగా వస్తారు పిల్లలు ఇద్దరు. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను పిల్లల చేతని పూజ అనేది స్టార్ట్ చేపిస్తాను. నాకు అది ఒక గుర్తులాగా ఉండిపోతుంది. సో ఇదండి శివరాత్రి పూజ. మేమైతే ఇలా చేసుకున్నాము. ఉన్నంతలో సర్దుకొని పూజ చేసుకున్నాము. సో నాకు ఎక్కువ హడావిడి చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు. సో మీకు నచ్చిందా లేదా చెప్పండి. సో ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ అండి. వీడి గురించి ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి. సో వీడు దాదాపు నాకు 3 years నుంచి తెలుసు. వీడి వల్ల ఇంటి ముందు కూడా నేను ముగ్గు వేయలేకపోతున్నాను. ముగ్గు వేసిన వెంటనే మొత్తం చెడిపేస్తున్నాడు. వీడి కోసం అసలు గడప దగ్గర ముగ్గులు వేయటమే మానేశాను.
ఎంత క్లీన్ చేసి పెట్టినా మొత్తం ఆ బియ్యం పిండితో వేసిన ముగ్గు మొత్తం చెడిపేస్తుంది. సో పండగ రోజు ఏందబ్బా రాలేదని ఆలోచిస్తూ ఉన్నాను. సో కరెక్ట్ టైంకి పూజ అయిపోయిన వెంటనే సౌండ్ వచ్చింది తలుపు దగ్గర. ఎవరా అని చూస్తే ఇంకా మా ఫ్రెండు, దాదాపు 3 years నుంచి తెలుసు. చూడు మారం చేస్తుంది, లోపలికి వచ్చేసింది. సో నన్నైతే ఏమీ అనదు, దానికి బాగా అలవాటు అయిపోయింది. సో దేవుడి దగ్గర ఉన్న ప్రసాదం అయితే కొబ్బరి ముక్క తీసుకొని పోయి ఇచ్చాను. సో చూడండి ఎంత మొండికేసుకొని కూర్చునిందో. సో దేవుడి ప్రసాదం అయితే వీడికి కూడా రాసి పెట్టినట్టుంది. సో కొబ్బరి ముక్క అయితే ఇచ్చేసరికి అక్కడే కూర్చొని నీట్గా తినేసి మెల్లగా వెళ్ళిపోయిందనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. సో మీకు నచ్చిందా? థ్యాంక్ యూ.